సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. రామచంద్రమూర్తి గారు, ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాము. చిట్స్ వర్సెస్ ఎస్ఐపి. సో ఏది కంఫర్ట్ అంటారు, ఎవరికి కంఫర్ట్ అంటారు, ఉన్న లాభ నష్టాలు ఏంటి? వెరీ గుడ్ సార్, మంచి టాపిక్ అడిగారు. చిట్ అనేది మనకేంటంటే దైనందిన జీవితంలో చిట్ అనేది చాలా కామన్ అయిపోయింది మనకి. చిట్ కాన్సెప్ట్ తీసుకుంటే ఏంటంటే ఒకేసారి మనకి లంసమ్ అమౌంట్ మన జీతగాళ్ళం కాబట్టి ఒకసారి రాదు కాబట్టి కొంత అమౌంట్ మనం ఒక చోట కడితే మనకు ఓవర్ ఏ పీరియడ్ మనకు వస్తుంది. ఇది చిట్ కాన్సెప్ట్. అయితే చిట్లో ఏంటంటే నేను ఎక్కువ మంది ఏంటంటే అన్రిజిస్టర్డ్ చిట్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ లాస్ అవుతుంటారు. కానీ మామూలుగా రిజిస్టర్డ్ చిట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ముందు మన అమౌంట్ సేఫ్టీ ఉంటుంది. ప్లస్ లాస్ట్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ వడ్డీ వస్తుంది. యావరేజ్గా చూసుకుంటే మనకి చిట్ వచ్చి 24%, అంటే 18% నుంచి 24% మధ్యలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ చిట్ని అడ్వాంటేజ్ ఏంటి, దేనికి వాడుతున్నాం అంటే హయ్యర్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైనా హయ్యర్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని కవర్ చేసుకోవడానికి చిట్టు వాడుకోవచ్చు. అలాగే ఏదన్నా కార్పస్ కావాలి అన్నప్పుడు వాడుతుంటాం. ఇప్పుడు ఎస్ఐపికి వస్తే ఎస్ఐపి ఏంటంటే ఇది టార్గెట్ ఓరియంటెడ్. ఈ చిట్లో ఏంటంటే అట్లీస్ట్ మనకి కట్టిన అమౌంట్ గ్యారంటీ ఉంటుంది. మనకి ఈ అమౌంట్ గ్యారంటీ అయితే కంపల్సరీ చిట్లో ఉంటుంది. రిజిస్టర్డ్ చిట్స్లో ఎస్ఐపి ఉంటుంది. ఎస్ఐపిలో ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ మోడ్, అంటే రిస్క్ రివార్డ్ రెండు ఉన్నాయి. సపోజ్ మనం 5 years చిట్ అనుకుంటే 5 years ఎస్ఐపి తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఇట్ ఈస్ ఎ గ్యారంటీడ్. ఇప్పుడు 1 year 2 yearsలో మార్కెట్ డౌన్ అవ్వచ్చు, లేదు లాస్ట్ 4th year 5th year కొంచెం డౌన్ అవ్వచ్చు. హెచ్చు తగ్గులు అయితే ఎస్ఐపిలో ఉంది. అయితే పాజిటివ్గా ఏంటంటే ఈ చిట్టు ఏదైతే అమౌంట్ కార్పస్ ఇస్తుందో ఇది కాంపౌండింగ్ యావరేజ్లో బీట్ కూడా చేయొచ్చు. అంటే 15% యావరేజ్ తీసుకున్నాం అనుకోండి. సో చిట్టు 5 yearsలో చిట్టు డబుల్ అవ్వదు, కానీ ఎస్ఐపిలో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మంచి మార్కెట్స్ రైజింగ్లో ఉందనుకోండి, సో చిట్లో ఛాన్స్ ఉంది. అంటే ఎస్ఐపిని మనం ఎలా తీసుకోవాలి అంటే రిస్క్ రివార్డ్ బేస్ మీద తీసుకోవాలి. చిట్టుని ఏంటంటే గ్యారంటీడ్ అమౌంట్ మీద తీసుకోవాలి. అంటే చిట్టుని వాడాల్సిన ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ మనం హయ్యర్ ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఇవ్వాలి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లేకపోతే ఏదైనా హ్యాండ్ లోన్స్ కానీ వాటిని తీసుకునేటప్పుడు ఎస్ఐపి చేసి తీసుకుందాం అనుకోకూడదు. ఇదే డిఫరెన్స్. చాలామంది రెండింటిని డిస్టర్బ్ అవుతుంటారు. ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఎస్ఐపి బెటర్ అనుకొని పెట్టుకుంటే కుదరదు. షార్ట్ టర్మ్లో చిట్టే బెటర్, ఎందుకంటే గ్యారంటీడ్ అన్ఆథరైజ్డ్ కాకుండా ఆథరైజ్డ్ చిట్స్ వేస్తే మాత్రం ఏదైనా మంచి లోన్ క్లియర్ చేయాలంటే చిట్టు బెటర్. అలా కాదు, కొంచెం కార్పస్ బిల్డ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో ఒక 5 yearsలో అంటే ఎస్ఐపికి మంచి రిటర్న్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది బేసిక్గా. ఓకే. సో అంటే చిట్టుకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు దీని పర్పస్ రెండిటి యొక్క కామన్ పర్పస్ ఏంటంటే చిట్టు అనేది వెల్త్ క్రియేట్ అవ్వదు, ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. వెల్త్ ఇంట్రెస్ట్ వైడ్గా. ఎస్ఐపి వెల్త్ క్రియేట్ అవుతుంది, వెల్త్ క్రియేటర్. సో ఇది వెల్త్ క్రియేటర్, ఇది వెల్త్ ప్రిజర్వర్. కాబట్టి ఈ రెండింటికి మనకి క్లారిటీ రావాలి. దీనిలో అడిగారు కాబట్టి ఇంకో పాయింట్ కూడా అంటున్నాను. ఇప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుంది కదా అందరు కూడా. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఒకళ్ళిద్దరు మొన్న నన్ను అడిగారు, ఇప్పుడు అప్పు చేసి గోల్డ్ కొని ఆ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్ లో పెడితే ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ప్లెడ్జ్ అమౌంట్ అందులో 50% అన్నా మనకు వస్తుంది. కాబట్టి ఈ 50% నేను మెల్లి కట్టుకుంటే ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఈ గోల్డ్ పెరిగితే నాకు బెనిఫిట్ అవుద్దా అవదా అంటున్నారు. మీకు అర్థమైందా పాయింట్? ఒకసారి మీ దానిలో చెప్పండి. మీకు చెప్పండి. సో ఇదేంటంటే ఇది లాజికల్గా చూసుకుంటే గోల్డ్ వాల్యూ అయితే ఎప్రిషియేటబుల్ కాబట్టి మనం లాస్ట్ 3 months నుంచి 6 months నుంచి చూస్తున్నాం కాబట్టి, సో ఇలా కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే దీన్ని వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ కనుక సపోర్ట్ చేస్తే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోల్డ్ ఒకవేళ అంటే పెరుగుతుంది కానీ 50% హైక్ అవుతుందా అనేది అడ్జస్టబుల్ చూసుకోవాలి. యాక్చువల్గా గోల్డ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 20,000 15 to 20,000 పెరుగుతుంది. సో ఇప్పుడు 2027, 28 తీసుకుంటే మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ 1,60,000 నుంచి 1,80,000 వరకు రావాలి. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 పెట్టి అప్పు తీసుకొని గోల్డ్ కొని అది బ్యాంక్లో పెడితే 50,000 వస్తున్నాయి.
ఈ మిగతా 50,000 ఈ నెల నెల నేను కట్టుకుంటూ వస్తే నాకు ఆ గోల్డ్ ఆర్నమెంట్ ఎప్రిషియేట్ అవుతుంది కదా అంటున్నారు. సో ట్రై చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్ని ఎలా కొన్నామని కాదు, దాని వాల్యూ అది హోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఓవర్ ఇయర్స్ 10 years బ్యాక్ గోల్డ్కి ఇప్పటికి ఎంత తేడా ఉంది. సో కాబట్టి గోల్డ్ ఇలా ఇదేంటంటే గోల్డ్ వల్ల అడ్వాంటేజ్ మనం చూసుకుంటే అంటే ఇప్పుడు మనం తీర్చలేకపోతున్నాం సపోజ్, అది అమ్మేస్తే 90% అని వచ్చేస్తుంది మనకి. సపోజ్ మీరు ట్రై చేస్తున్నారు అవ్వలేదు, సో యూ కెన్ సెల్ ఇట్. కాబట్టి గోల్డ్కి ఆ హోల్డ్ ఉందన్నమాట. ఇప్పుడు అదే కారు కొన్నాం, ఇదే పాయింట్ మనం కారు కొనడానికి కుదరదు. ఇప్పుడు కారు కొని 1 year అమ్మాలంటే మనకు కనీసం 25% లాస్ అయిపోతాం. కానీ గోల్డ్కి అలా కాదు, ఓన్లీ 5% ఎప్రిషియేట్ అయితే ఓకే, ఎప్రిషియేట్ అవ్వకపోయినా సేమ్ రేట్ వచ్చేస్తుంది. కాబట్టి గోల్డ్ ఇలా కూడా ట్రై చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకొని కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.